హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోనే వచ్చేసి బ్లౌజ్ అన్నది ప్యాటర్న్ ఈజీగా అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్లోనే వచ్చేసి ప్రతిదీ కంప్లీట్గా వచ్చేసి ఫార్ములాస్తోనైతే మాత్రం ఉండడం అయితే జరుగుతుందండి. నా పేరు మధు, నేనైతే మాత్రం ఫ్యాషన్ డిజైనర్ అండి. సో ఈరోజు అయితే మాత్రం మనం టాపిక్లోకి అయితే మాత్రం వెళ్ళిపోదాం అండి. ఏదైతే బ్లౌజ్ ప్యాటర్న్ ఉంటుందో దానికి వచ్చేసి మనకి కొన్ని ఫార్ములాస్ అయితే మాత్రం ఉంటాయండి. ఆ ఫార్ములాస్ మీరు చూసుకున్నట్టయితే నెక్ విడ్త్ గురించి అని చెప్పేసి చెస్ట్ డివైడెడ్ బై 12, షోల్డర్ గురించి అని చెప్పేసి 2 or 2.5 or 3 inches అనమాట. షోల్డర్ అనేది కంప్లీట్గా అనేది ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ మీద డిపెండ్ అయ్యి అయితే మాత్రం ఉంటుందండి. ఏదైతే ఆర్మ్ రౌండ్ ఉంటుందో ఇది ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 inch, చెస్ట్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4, వేస్ట్ వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 + 1 inch, ఆర్మ్ యొక్క రౌండ్ వచ్చేసి 1 inch అనమాట. అలాగే డాట్స్ గురించి అని చెప్పేసి 3.5 or 4 inches అనమాట. అలాగే ఎవరైతే కస్టమర్ అంటారో కస్టమర్కి వచ్చేసి ఏవైతే రిక్వైర్మెంట్స్ కావాలి అంటే ఏమేమి తీసుకోవాలి మనం అనేసి ఇక్కడ చూద్దామండి. సో బ్లౌజ్ యొక్క లెంత్ అయితే మాత్రం తీసుకోవాలి, అలాగే చెస్ట్ తీసుకోవాలి, అలాగే బ్లౌజ్ యొక్క లెంత్ కూడా తీసుకోవాలి, ఆర్మ్ యొక్క రౌండ్ తీసుకోవాలి, అలాగే ఫ్రంట్ నెక్ తీసుకోవాలి, బ్యాక్ నెక్ తీసుకోవాలి, షోల్డర్ విడ్త్ తీసుకోవాలి, అలాగే వేస్ట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ బ్లౌజెస్ అయినా సరే మనకి లెంత్ వచ్చేసి 13 or 14 or 15 inches అయితే మాత్రం ఉంటాయండి. ఇంతకు మించి అయితే మాత్రం ఎక్కువైతే ఉండవండి. సో ఖచ్చితంగా ఎలా అంటే షోల్డర్ ఏదైతే ఉంటుందో షోల్డర్ సెంటర్లో నుంచి ఏదైతే కర్వ్ అన్నది తిరుగుతుందో అక్కడ వరకు అనేది బ్లౌజ్ యొక్క లెంత్ అయితే మాత్రం మనమైతే కరెక్ట్గా అయితే మాత్రం తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ ఇస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, కానీ ఖచ్చితంగా బ్లౌజ్ యొక్క లెంత్లో వచ్చేసి మనకి 13 or 14 or 15 inches మధ్యలోనైతే మాత్రం ఉంటాయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఈజీ ప్రొసీజర్లోని ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా అనేది మీతో షేర్ చేసుకుంటానండి. టిప్స్ కూడా మీకు మధ్యలో అనేది చెప్తూ ఉంటాను. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్ అనేది రీసెంట్గా అయితే మాత్రం స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైతే ఉన్నారో కస్టమర్ యొక్క బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 14 inches అండి, చెస్ట్ వచ్చేసి 40 inches, బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 14 inches, ఆర్మ్ యొక్క రౌండ్ వచ్చేసి 17 inches, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 10 inches, అలాగే షోల్డర్ విత్ వచ్చేసి 2.5, వేస్ట్ వచ్చేసి 3 inches, అదే 33 inches అండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే మాత్రం వెళ్ళిపోదాం అండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 14 inches అండి. సో ఏదైతే ఇక్కడ నేను వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఖర్చుల గురించి అని చెప్పేసి ఒక 1/2 inch అయితే మాత్రం ఉంచుకున్నానండి. కొంతమంది ఏంటంటే క్రాసెస్ లేకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ అనేది ఒక లైన్ అయితే మాత్రం గీసుకుంటారు, బట్ నేను ఇక్కడైతే మాత్రం గీసుకోవట్లేదండి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే సెల్వేజ్ అయితే వచ్చిందనమాట. సో సెల్వేజ్ రావడం వల్ల క్రాస్లు అయితే మాత్రం ఉండవు. దాని గురించి అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 1/2 inch అనేది నేను ఇక్కడ అన్నది మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి సీమ్ ఎలిమెంట్స్ అనమాట, అంటే ఖర్చుల గురించి అని చెప్పేసి ఇక్కడ నేను ఒక 1/2 inch అయితే మాత్రం వదిలేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క లెంత్ కానీ మీరు చూసుకున్నట్టయితే బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 14 inches అండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఎడ్జ్ లాస్ట్ నుంచి కరెక్ట్గా నేను 14 inches దగ్గర అయితే కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే గీసేసుకున్నానండి. అలాగే సెంటర్లో కూడా కరెక్ట్గా వచ్చేసి ఒక 14 inches దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఒక 14 inches అయితే మాత్రం గీసుకున్నానండి. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా క్లియర్గా అన్నది మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే వంకర్ టింకర్లు పోకుండా అన్నది కరెక్ట్గా అన్నది వస్తుందండి. అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా అయితే మాత్రం తీసుకుంటున్నాను. కరెక్ట్గా 14 inches దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పైన వచ్చేసి మనకి సీమ్ ఎలిమెంట్స్ల గురించి అని చెప్పేసి ఒక 1/2 inch అయితే మాత్రం ఇచ్చుకుంటున్నానండి. తప్పకుండా మీకు కానీ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. బ్లౌజులకు సంబంధించిన ఫార్ములాస్కి అయితే మాత్రం సపరేట్గా ఒక వీడియో అయితే మాత్రం చేసి అయితే మాత్రం పెట్టానండి. ఆ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. కొత్తగా చూసేవారైతే ఆ యొక్క ఫార్ములాస్ గురించి కంప్లీట్గా అయితే మాత్రం చూసేయండి, మీకు చాలా అంటే యూజ్ అవుతుంది. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైతే ఇక్కడ నెక్ విడ్త్ ఉంటుందో నెక్ విడ్త్ వచ్చేసి మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే నెక్ యొక్క విడ్త్ యొక్క ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 12 అండి. ఇక్కడ చెస్ట్ కానీ చూసుకున్నట్టయితే 40 inches అనమాట. 40 డివైడెడ్ బై 12 చేస్తే ఇక్కడ నాకు వచ్చేసి 3.3 inches అయితే మాత్రం వచ్చిందండి. కరెక్ట్గా వచ్చేసి నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 3.3 అయితే మాత్రం మార్కింగ్ అయితే చేస్తానండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసి 3.3 మార్కింగ్ అయితే చేస్తాను. ఫార్ములా ఇక్కడ రాస్తున్నానండి, చెస్ట్ డివైడెడ్ బై 12 అనమాట. చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే 3.3 వస్తుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ ఉంటుందో స్టార్టింగ్ అనేది కరెక్ట్గా అన్నది 3.3 దగ్గర అయితే మాత్రం కరెక్ట్గా మార్కింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నానండి. 3.3 అంటే ఇక్కడ 1
2, 3 అంటే పావు ఇంచ్ కన్నా ఒక గీత ఎక్కువ అనమాట. ఇక్కడ వరకు అనమాట. ఇదిగోండి 3.3 అంటే ఇక్కడ అనమాట. అంటే 3.5కి ఒక గీత తక్కువ 3.3 అనమాట ఇక్కడికి. సో ఇక్కడ నేను వచ్చేసి 3.3 దగ్గర మార్కింగ్ అయితే చేశానండి. ఇక్కడ షోల్డర్ కానీ మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్కి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2.5 అండి. కరెక్ట్గా 2.5 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే ఏదైతే ఆర్మ్ యొక్క డౌన్ అయితే ఉంటుందో దీనికి వచ్చేసి ఫార్ములా మనకి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 ఇంచ్ అండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 40 డివైడెడ్ బై 8 + 1 ఇంచ్ చేస్తే ఇక్కడ 5 ఇంచెస్ అయితే వస్తుంది. 5 ఇంచెస్ + 1 ఇంచ్ కలుపుకుంటే 6 ఇంచెస్. కాబట్టి ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో దీని యొక్క డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏదైతే పైన ఉంటుందో ఇది మనం వదిలేసుకోవాలన్నమాట. ఇది సీమ్ అలవెన్స్, ఇది మనకి అసలు లెక్కలోకి రాదండి. బట్ ఏంటి అంటే మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు అనేసి చెప్తున్నాను. ఏదైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఉంటుందో ఈ యొక్క 1/2 ఇంచ్ వదిలేసి మీరు కరెక్ట్గా అన్నది 6 ఇంచెస్ దగ్గర అయితే మాత్రం నీట్గా ఒక మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే నెక్ యొక్క విడ్త్ ఉందో ఈ యొక్క నెక్ యొక్క విడ్త్ ఈ యొక్క షోల్డర్ ఎంత ఉంది అన్నది మనం ఒకసారి మెజర్మెంట్ అయితే మాత్రం తీసుకోవాలండి. కరెక్ట్గా 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇదే 6 ఇంచెస్ ఇక్కడ మనకి ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. ఎందుకు ఇక్కడ అన్నది కరెక్ట్గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఎందుకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బిగినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి స్ట్రైట్గా అన్నది లైన్ గీయడం రాక కొంతమంది ఇలా సైడ్కి పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఇటుపక్క పెట్టుకుంటారండి. ఇటుపక్క పెట్టుకుంటే మనకి ప్రాబ్లం లేదు. ఒక పక్క ఇటుపక్క కానీ పెట్టుకుంటే మనకి వచ్చేసి ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో ఇది మనకు అన్నది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది ఒక పక్కకు లాగేయడం, ముడతల కింద రావడం, బుడగల కింద రావడం అటువంటిదన్నీ కూడా జరుగుతుందండి. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ ఏదైతే నెక్ విడ్త్ ఉంటుందో ఈ యొక్క నెక్ విడ్త్ ఈ యొక్క షోల్డర్ ఎంత ఉంది అనేది మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా అంత ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకొని మార్కింగ్ అయితే మాత్రం గీసేసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఈ యొక్క లైన్ ఉందో ఈ యొక్క లైన్కి ఈ యొక్క లైన్కి అన్నది ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అన్నది డ్రా చేసుకోవాలండి. ఆ యొక్క 2 డాట్లని కలుపుతూ అన్నది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క 2 డాట్లని కలిపితే నేను ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చెస్ట్ అయితే రావాలండి. ఇక్కడ చెస్ట్కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4 ఏంటి ఫార్ములా. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. సో 40 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 10 ఇంచెస్ అయితే వచ్చింది. సో 10 ఇంచెస్ అన్నది ఏదైతే ఇక్కడ మిడ్ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి కరెక్ట్గా నేను వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడ ఒక మిడ్ పాయింట్ తీసుకుంటాను. అలాగే ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ ఉంటుందో ఇక్కడ నుంచి అలాగే ఎక్కడైతే మనం డౌన్ అన్నది చేసుకున్నామో ఇక్కడ 6 ఇంచెస్ కదా, ఇక్కడ నుంచి ఈ యొక్క డాట్ని కలుపుకుంటూ నేను 10 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను అన్నది 10 ఇంచెస్ దగ్గర అయితే మాత్రం నీట్గా అన్నది చెస్ట్ గురించి అని చెప్పేసి ఒక మార్కింగ్ అయితే గీసేసుకున్నాను. గీసేసుకున్న తర్వాత ఈ యొక్క డాట్ని కలుపుతూ నేను ఒక లైన్ అయితే మాత్రం నీట్గా డ్రా చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మాత్రం డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ కర్వ్ గురించి అని చెప్పేసి రౌండ్ గురించి అని చెప్పేసి నేను కరెక్ట్గా 1 ఇంచ్ అయితే మాత్రం తీసుకుంటున్నానండి. కరెక్ట్గా 1 ఇంచే తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద బ్లౌజులకి వచ్చేసి 1.5, చిన్న సైజ్ బ్లౌజులకి 1.5 అనేది పెట్టుకుంటారు. అది అందరికీ సెట్ అవ్వదండి. కరెక్ట్గా మీరు 1 ఇంచ్ తీసుకొని ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి. మీకు ఎటువంటి ముడతలు కానీ బుడగలు కానీ రాకుండా అయితే మాత్రం వస్తుంది. అలాగే ఫిట్టింగ్ ఆర్మ్ యొక్క రౌండ్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది. ఒకసారి ఇది మాత్రం ట్రై చేసి అయితే మాత్రం మీరు చూడండి. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్కి సెంటర్లో అనేది ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలండి. 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ యొక్క 6 ఇంచెస్ని మనం ఈ విధంగా టేప్ని అనేది ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ మనకి సెంటర్లో వచ్చేసి ఈ విధంగా డాట్ వస్తుందండి. డాట్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క డాట్ని చూసుకుంటూ సెంటర్లో వచ్చేసి మన అన్నది ఎంత ఉంది అన్నది ఈ విధంగా అనేది డాట్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. అప్పుడు ఈ యొక్క డాట్ని ఈ 3 డాట్లని అనేది ఏదైతే కర్వ్ స్కేల్ ఉంటుందో ఈ యొక్క కర్వ్ స్కేల్ అనేది యూస్ చేస్తూ నీట్గా ఈ యొక్క లైన్ అయితే మాత్రం నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ యొక్క కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బిగినర్స్కి అయితే మాత్రం ఇంకా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్స్ అయినా సరే ఆర్మ్ రౌండ్స్ అయినా సరే తీసుకొని చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఇది మాత్రం మీరు స్కిప్ చేయొద్దండి. బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఫ్రీ హ్యాండ్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం అయితే లేదండి. సో ఈ విధంగా అన్నది నీట్గా లైన్ అన్నది కలుపుకుంటూ నేను ఒక లైన్ అయితే మాత్రం నీట్గా డ్రా చేసేసుకుంటున్నానండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ వేస్ట్ ఉంటుందో వేస్ట్ ఇక్కడ వచ్చేసి 33 ఇంచెస్ ఏంటి. ఇక్కడ వేస్ట్కి ఫార్ములా వచ్చేసి మనకి వేస్ట్ డివైడెడ్ బై 4 ఏంటి ఫార్ములా. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్. 33 డివైడెడ్ బై 4 చేస్తే ఇక్కడ వచ్చేసి 8.5
8.25 ఇంచెస్ అయితే మాత్రం వచ్చిందండి. అంటే 8.5 అయితే మాత్రం వచ్చిందండి. కరెక్ట్గా ఏదైతే 8.5 ఉందో కరెక్ట్గా నేను వచ్చేసి 8.25 దగ్గర అయితే మాత్రం నీట్గా అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి. మార్కింగ్ చేసుకున్న దానికి నేను కరెక్ట్గా 1 ఇంచ్ అయితే మాత్రం కలుపుకున్నానండి. 1 ఇంచ్ ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ అనేది డాట్స్ వేస్తాం కదా, ఆ యొక్క డాట్స్ గురించి అని చెప్పేసి నేను 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకుంటున్నాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, డాట్స్ అనేది మాత్రం బ్యాక్ డాట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సూదిలాగా అయితే మాత్రం వేయాలండి. సూదిలాగా కానీ వేయకపోతే మీకు ఏమవుతుందంటే బ్లౌజ్ అన్నది పైకనైతే తండి పెట్టేస్తుంది. మీరు డాట్స్ బ్యాక్ డాట్స్ కానీ సరిగ్గా కానీ వేయకపోతేనే మీకు ఏదైతే బ్యాక్ ఉంటుందో బ్యాక్ అనేది మీకు ఎత్తేస్తుంది అనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఏదైతే బ్యాక్ డాట్స్ ఉంటాయో అవి మాత్రం సూదిలాగా వేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. బిగినర్స్ అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ డాట్స్ కానీ సరిగ్గా కానీ వేయకపోతే బ్లౌజ్ అనేది పైకి అయితే మాత్రం ఎత్తి పెట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఈ యొక్క డాట్ ఉందో ఈ యొక్క డాట్కి అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం నీట్గా డ్రా చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మాత్రం డాట్ అనేది నేను డ్రా చేసేసుకుంటున్నాను. డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను 1 ఇంచ్కి వదిలేసుకున్నాను కదా, ఈ యొక్క 1 ఇంచ్ అన్నది వదిలేసి ఏదైతే ఇక్కడ పాయింట్ ఉందో ఈ యొక్క పాయింట్కి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది అనేది మనం ఒకసారి చూసుకోవాలండి. ఇక్కడ నాకు వచ్చేసి 8.25 వచ్చింది కదా, 8.25కి సెంటర్లో అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఉందో ఈ యొక్క 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్గా అనేది 3.5 దగ్గరికి అయితే మెజర్మెంట్ తీసుకోండి. 3.5 ఆర్ 4 ఇంచెస్ అయితే మాత్రం తీసుకొచ్చండి. షార్ట్గా ఉన్న వాళ్ళకి వచ్చేసి 3.5 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మాత్రం 4 ఇంచెస్ తీసుకుంటే మాత్రం సరిపోతుందండి. ఇక్కడ నేను వచ్చేసి 4 ఇంచెస్ అయితే మాత్రం తీసుకుంటున్నాను. ఈ యొక్క 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే గీసేసుకొని దీనికి అనేది ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అనేది డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇటుపక్క వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా, ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే మాత్రం చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో మిడ్ పాయింట్ అనేది డాట్స్ అయితే కలుపుకోండి. ఇదిగోండి, ఇది మిడ్ పాయింట్. ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి అనేది లైన్స్ అయితే మాత్రం నీట్గా అనేది మీరైతే మాత్రం డ్రా చేసేసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి అయితే మాత్రం పెడతానండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఈ కస్టమర్ వచ్చేసి బ్యాక్ యొక్క డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం గీస్తున్నానండి. మార్కింగ్ గీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఎంత అయితే 3.3 వచ్చిందో కరెక్ట్గా ఇక్కడ కూడా అంత వచ్చిందా లేదా అన్నది చూసుకొని కరెక్ట్గా అన్నది ఒక మార్కింగ్ అయితే గీసేసుకొని ఒక బాక్స్ లాగా అన్నది ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే మాత్రం మీరు గీసేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక లైన్ అయితే నీట్గా డ్రా చేస్తున్నాను. నేను డ్రాప్స్లో అయితే మాత్రం నీట్గా గీసేసుకుంటామండి. గీసేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర అయితే మాత్రం నీట్గా మార్కింగ్ అయితే మాత్రం చేసుకుంటామండి. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే కర్వ్ స్కేల్ ఉంటుందో కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసి ఏదైతే ఇక్కడ మిడ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క మిడ్ పాయింట్ని అలాగే ఈ యొక్క లైన్కి టచ్ అయ్యే విధంగా కర్వ్ని అయితే మాత్రం మనం గీసుకోవాలి ఏంటి. ఈ విధంగా మీరు గీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్యాక్ ఏదైతే ఉంటుందో బ్యాక్ అనేది మీకు రౌండ్ అనేది చాలా బాగా అయితే మాత్రం వస్తుంది అండి. కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియక అన్నది ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకోకుండా నార్మల్గా రౌండ్ అనేది ఈ విధంగా అనేది తీసేసుకుంటారు. ఈ విధంగా రౌండ్ తీసుకోవడం వల్ల ఒక మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఈ విధంగానే రౌండ్ తీస్తారు. ఈ విధంగా తీయడం వల్ల ఈ యొక్క రౌండ్కి ఈ యొక్క రౌండ్కి ఎంత వేరియేషన్ ఉంది చెప్పండి, మీకే తెలుస్తుంది కదా వేరియేషన్. ఒకసారి నేను డార్క్గా గీస్తాను చూడండి. ఈ విధంగా బిగినర్స్ అనేది గీసేస్తారు. ఈ విధంగా బిగినర్స్ గీసడం వల్ల ఏముందంటే ఈ యొక్క ఏదైతే కిందన ఉందో ఈ యొక్క కింద ఉన్నటువంటి కర్వ్ వల్ల మీకు ఏంటి అంటే బ్యాక్ అన్నది మీకు రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మీరు ఇలాగ ఈ విధంగా మీకు నచ్చినట్టు ఈ విధంగా తీసడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్యాక్ యొక్క రౌండ్ అనేది మీకు వీ నెక్ లాగా వచ్చడం అన్నది వస్తుంది. రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే మాత్రం యూ అయితే మాత్రం రాదండి. మీకు పర్ఫెక్ట్గా యూ రావాలి అంటే ఏదైతే ఇక్కడ ఉంటుందో అంటే మిడ్ పాయింట్ ఉంటుందో ఆన్ఫోల్డ్లో ఉంటుందో ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర అన్నది ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఏదైతే మీకు కర్వ్ స్కేల్ ఉంటుందో కర్వ్ స్కేల్ అనేది ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి కరెక్ట్గా ఏదైతే ఈ యొక్క లైన్ ఉంటుందో టచ్ అయ్యే విధంగా అనేది ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అన్నది గీసుకోండి. ఈ విధంగా గీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్యాక్ యొక్క ఏదైతే రౌండ్ ఉంటుందో రౌండ్ అనేది యూ అనేది చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి. బిగినర్స్కి ఈ యొక్క టిప్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్కిప్ మాత్రం చేయొద్దండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ నెక్ ఉంటుందో ఈ యొక్క నెక్ దగ్గర మనం వచ్చేసి సీమ్ ఎలవెన్స్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గర అన్నది నీట్గా అయితే మాత్రం పెట్టుకుంటామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నది టేప్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ మీరు మెజర్మెంట్ అయితే మాత్రం గీసుకోండి. ఈ విధంగా మీకు గీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కడ వంకర టింకర్లు పోకుండా అన్నది చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అండి. ఏంటి ఇక్కడ లైన్లు అన్నది ఇలాగా కనిపిస్తుందని డౌట్ మీకు అయితే రావచ్చు కదండి. నేను వీడియో చేసేటప్పుడు ఏమైందంటే
వీడియో రికార్డింగ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఫోన్ బాగా హీట్ ఎక్కిపోయి ఫోన్ అనేది వీడియో రికార్డింగ్ అవ్వకుండా మధ్యలో అనేది ఆగిపోయిందండి. ఆగిపోవడం వల్ల వీడియో అయితే రికార్డింగ్ అయితే మాత్రం అవ్వలేదు. నేను వీడియో మొత్తం కంప్లీట్ చేసేసాను. బట్ ఏంటి అంటే చూసుకుంటే తర్వాత వచ్చేసి వీడియో అనేది రికార్డింగ్ అవ్వకపోతే మళ్ళీ అప్పుడు ఏం చేశాను, మళ్ళీ అనేది నీట్గా ఐరన్ అయితే మాత్రం చేశానండి. నేను యూస్ చేసినటువంటి ఏదైతే మార్కింగ్ చాక్ ఉందో నేను వ్యాక్స్ చాక్స్ని అయితే మాత్రం యూస్ చేస్తానండి. ఈ వ్యాక్స్ చాక్స్ని యూస్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం ఐరన్ చేసేటప్పుడు ఈ విధంగా అన్నది పోతుంది అనమాట. మనం ఏదైతే గీసామో ఆ యొక్క గీసినటువంటి ఏదైతే లైన్స్ ఉంటాయి లైన్స్ అన్నవి పోతాయి అనమాట. సో వీడియో చేసే వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో వీడియో రికార్డింగ్ అవ్వలేదని చెప్పేసి నేను ఏం చేశానంటే ఐరన్ బాక్స్తో నీట్గా ఐరన్ అయితే చేసేసాను. ఐరన్ చేయడం వల్ల ఈ ఏదైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా పోయాయండి. వీడియో మొత్తం కంప్లీట్గా అయితే చేసేసాను. బట్ ఏంటి అంటే నా దరిద్రం కొలితే అది రికార్డింగ్ అయితే అవ్వలేదు. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉందో ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దగ్గర అయితే మాత్రం నీట్గా అనేది మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నానండి. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే 1/4 ఇంచ్ ఇచ్చానో సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ దగ్గర అన్నది నీట్గా అన్నది ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి. ఇచ్చేసుకున్న తర్వాత ఈ యొక్క డాట్స్ అన్నిటిని కూడా నీట్గా అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా చాలా ఈజీగా అన్నది కలిపేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ అని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే మాత్రం చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ దగ్గర అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నానండి. సీమ్ ఎలవెన్స్ అన్నీ కూడా 2 ఇంచెస్ దగ్గర అయితే నీట్గా మార్కింగ్ అని ఇచ్చుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ యొక్క డాట్కి అనేది మనం నీట్గా అనేది ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసుకోవాలండి. బ్యాక్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే మాత్రం మనం కటింగ్ అయితే మాత్రం చేసేసుకుంటామండి. ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఫార్ములాస్ని యూస్ చేసి బ్యాక్ ప్యాటర్న్ అంతా కూడా మనం నీట్గా అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకున్నామండి. ఒకవేళ మీకు అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియో చేసి అయితే మాత్రం పెడతానండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని నెక్ యొక్క విడ్త్ ఏదైతే ఉందో ఇది మనకి చెస్ట్ డివైడెడ్ బై 12 అనమాట ఫార్ములా. ఇక్కడ వచ్చేసి ఏదైతే ఉంటుందో షోల్డర్ అనేది కంప్లీట్గా వచ్చేసి కస్టమర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. 2 or 2.5 or 3 ఇంచెస్ అనేది ఏదైతే ఇక్కడ ఆర్మ్ యొక్క డౌన్ ఉంటుందో దీని గురించి అని చెప్పేసి చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 ఇంచ్, చెస్ట్కి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4, వేస్ట్కి వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 + 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ డాట్స్ గురించి అని చెప్పేసి ఆ తర్వాత ఇటుపక్క వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే సీమ్ ఎలవెన్స్ అయితే ఇచ్చుకుంటాం. ఇక్కడ 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకుంటాం. ఇక్కడ 1/4 ఇంచ్ అంటే ఒక 1/4 ఇంచ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది సీమ్ ఎలవెన్స్లో అయితే మాత్రం ఇచ్చుకుంటామండి. అలాగే ఇక్కడ స్లోప్ వచ్చేసి 1/4 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ అనేది స్లోప్ ఇచ్చుకుంటామండి. ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల మనకి ఏంటి అంటే నెక్స్ అన్నవి జారకుండా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అనేది బ్యాక్ ప్యాటర్న్ అయితే కటింగ్ అయితే మాత్రం చేసేసానండి. ఈ వీడియో మీకు అర్థమైతే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన యొక్క ఛానల్కి అయితే లైక్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.